నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. ఈరోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్ మరియు లైఫ్ కోచ్ ఆర్వి సుధా గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే మేడం. నమస్కారం. ఎలా ఉన్నారు? ఫైన్ మేడం, మార్చి నెల వస్తుంది కదా, సో మార్చి నెలలో ఏ ఏ రాశుల వారికి ఎలా ఉండబోతుంది అంటారు? తప్పక అది చూద్దాము. అంతకన్నా ముందు ఎప్పుడు మనం మాట్లాడుకుంటాం, గోచారం మాట్లాడుకుంటాం. అంటే గోచారం అంటే ఏంటంటే ప్లానెట్స్ ఒక చోట ఉండవు. అందరికీ ముందు నుంచి నేను అదే చెప్తూ ఉంటాను. అంటే తిరుగుతూనే ఉంటాయి, అంటే స్టేషనరీ కాదు. మనం పుట్టినప్పుడు మాత్రం అవి అక్కడ ఉన్నాయని ఆ ప్రింట్ తీసి మనం చూసుకుని దాన్ని బట్టి ప్రెడిక్షన్స్ ఇస్తాం. ఏదైనా మనం ఎప్పుడైనా రాశి ఫలితాలు మాట్లాడుకోవాలి అంటే తప్పక ఏంటంటే గోచారం చూసుకోవాలి. అండ్ ఎప్పటికైనా సరే 3, 6, 11 అంటే ఏంటంటే ఒక రాశి నుంచి 3, 6, 11 ఇంట్లోకి ఎప్పుడైనా గోచారం జరుగుతుంది, ఎనీ ప్లానెట్ గోచారం జరుగుతుంది అంటే కనుక తప్పక అది బాగుంటుందని చెప్తూ ఉంటారు. కానీ ఎప్పటికైనా సరే ఇదంతా ఏంటంటే మిశ్రమ ఫలితాలే చెప్తాయి. అండ్ ఆల్సో ఎప్పటికైనా మనం చూడవలసింది ఏంటంటే ఎవరి జాతక రీత్యా మన పరిహారాలు చెప్పడం కానీ ప్రెడిక్షన్ ఇవ్వడం కానీ చేస్తే కనుక అది కరెక్ట్గా ఉంటుంది. ఇదేంటంటే మనం ఎప్పటికైనా సరే జనరల్గా మాట్లాడుకుంటూ ఉంటాము, అంటే రాశి వారిగానే మాట్లాడుకోగలం. జాతకం వచ్చినప్పుడు అది డిఫరెంట్గా ఉంటుంది ప్రెడిక్షన్స్. సో ఎప్పటికైనా జాతక రీత్యా ఇందాక చెప్పినట్టు జాతక రీత్యా పరిహారాలు చేస్తే కనుక తప్పక వాళ్ళు ఏంటంటే వాళ్ళ లైఫ్ గోల్ కానీ వాళ్ళు అనుకున్నది కానీ సాధించడం అనేది ఉంటుంది. ఎందుకంటే జాతకం ఒక్కసారి చూస్తే లైఫ్ అంతా అలాగే ఉంటుందని చెప్పలేము, అది మారుతూ ఉంటుంది. కనుక తప్పక ఏ పద్ధతి అంటే ఏ టైం వచ్చినప్పుడు దాని పరిహారాలు చేయడం అనేది మంచిదన్నమాట. సో జనరల్గా మనం మార్చ్లో ఇప్పుడు గోచారం అనేది చూద్దాం. అంటే ప్లానెట్స్, అన్ని ప్లానెట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో చూద్దాము. ఎప్పుడులాగే శనీశ్వరుడితో మొదలెడుతున్నాను. శనీశ్వరుడేమో మనకి మీనరాశిలో ఉన్నారు. అలాగే జూపిటర్ అంటే ఏంటి, మనకి నెక్స్ట్ బలమైన ఒక గ్రహం మనం చెప్పాలి అంటే అన్నీ మంచి చేసే ఒక గ్రహం అంటే మనం గురు గ్రహం చెప్పుకుంటాము. గురువు ఏమో ప్రస్తుతం ఏంటంటే మిథునంలో ఉన్నారు. ఆయన కూడా రిట్రోగ్రేషన్లో ఉన్నారు. ఆయన మార్చ్ 11th డైరెక్ట్ అవుతున్నారు అనమాట. సో ఈ నెలంతా అక్కడే ఉంటారు. తర్వాత రాహుకేతువులు మనం చూసాము అంటే కుంభంలో రాహు, అలాగే ఏంటంటే సింహంలో కేతు ఉన్నారు. అండ్ మనం మాట్లాడుకున్నాం కూడా ప్రీవియస్ మంత్ మనం ఏంటంటే కుంభంలోనే అన్ని ప్లానెట్స్ కలయిక అంటే పంచగ్రహ కూటమి జరిగింది అని మాట్లాడుకుంటూ ఉన్నాం. సో అన్ని గ్రహాలు ప్రస్తుతం ఏంటంటే మనకి కుంభంలోనే ఉన్నాయన్నమాట. అంటే మెర్కురీ ఏంటంటే మనకి రిట్రోగ్రేషన్లో ఉన్నారు. ఆయన డైరెక్ట్ ఏమో 21st మార్చ్కి అవుతున్నారు, ఆయన కుంభంలోనే ఉన్నారు. అలాగే మనం చూసాము అంటే వీనస్ అంటే శుక్రుడు ఏంటంటే 2nd మార్చ్కి ఏంటంటే మనకి మీనానికి వెళ్తున్నారు. సో శనితో సంబంధం వస్తుంది. అలాగే ఏంటంటే ఉచ్చ స్థితి అనేది వస్తుంది అంటే మనకి శుక్రుడికి. అలాగే మనం మార్చ్ చూసామంటే ఆయన కంబషన్లో ఉన్నారు. అంటే కంబషన్ అంటే ఏంటి, అసలు సన్తో కలిసి ఉంటే అంటే సూర్యుడితో కలిసి ఉంటే కంబషన్ అంటాం. అంటే ఏంటి, కొంచెం స్తంభించిపోయే ఛాన్సెస్ ఉంటాయి. అంటే ఎక్కువ మనకి ఏంటంటే ముందుకెళ్ళే ఛాన్సెస్ అనేవి తక్కువ ఉంటాయి. అంటే ఏంటి, మార్స్ ఎనర్జీ అనేది తక్కువ ఉంటుంది. కంబషన్ అయినప్పుడు సన్ ఎనర్జీ అనేది పైకి వెళ్తుంది అని చెప్పడానికి కంబషన్ మనం చెప్పుకుంటున్నాం. ఆయన కూడా ఏంటంటే కంబషన్ నుంచి ఈ మధ్య బయటకు వస్తున్నారు. అలాగే నెక్స్ట్ మనం చూసాము అంటే సన్ ఏంటంటే మనకి మార్చ్ 15th మీనానికి వెళ్తున్నారు అనమాట. ఇది గ్రహస్థితి. అంటే మనం అన్ని ప్లానెట్స్ కవర్ చేసాం. మనకు తెలిసిందే ఏంటంటే చంద్రుడు 2 రోజులకు ఒకసారి మారుతూ ఉంటారు, 2.5 రోజులకి. సో ఇవన్నీ ఏంటంటే ఈ ప్లానెట్స్ కలిసినప్పుడు అంటే ఏంటంటే కలయిక ఉన్నప్పుడు కొన్ని యోగాలు అనేవి ఉంటూ ఉంటాయి అన్నమాట. సో దాని ప్రకారం మనం చూసామంటే 12 రాసుల వారికి, కొన్ని రాసుల వారికి చాలా బాగుంటుంది, కొన్ని రాసుల వారికి అంత బాగుంటుంది అనమాట. సో ఏదైనప్పటికీ మిశ్రమ ఫలితాలు ఎక్కువ ఉంటాయి. మన ఈ మార్చి నెలలో కుంభరాశి వారికి ఎలా ఉండబోతుంది అంటారు? కుంభరాశి వాళ్ళకి కూడా మిశ్రమ ఫలితాలే ఘోషిస్తున్నాయని చెప్పాలి. సో ఫస్ట్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ బాగానే ఉంటుంది, ఎందుకంటే గవర్నమెంట్ రంగంలో ఉన్న వాళ్ళకి కొంతవరకు బాగుంటుంది అనమాట. ఎందుకంటే సన్ కూడానే 7th లార్డ్ కూడానే ఉన్నారు. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే గ్రహణం కూడా వస్తుంది అండ్ ఆల్సో 7th హౌస్లోనే వస్తుంది. సో కొంతవరకు ఏంటంటే పార్ట్నర్షిప్ బిజినెస్లో ఉన్న వాళ్ళకి లాసెస్ వచ్చే ఛాన్సెస్ అదొకటి కాకుండా ఇన్వెస్ట్మెంట్స్ చేసిన వాళ్ళకి కొంతవరకు లాసెస్ వచ్చే ఛాన్సెస్ మనకి ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట. అండ్ ఆల్సో ఏంటంటే ఈ రాశిలోనే మనకి అన్ని ప్లానెట్స్ గుమ్ముకూడి ఉన్నాయి. అంటే పంచకూటమి మనం మాట్లాడుకున్నాము. ఇప్పుడు ఏంటంటే 2వ తారీఖు మనకి వీనస్ పైకి వెళ్తున్నారు. సో 2nd హౌస్కి వెళ్తున్నారు. అది చాలా చాలా మంచి ఒక 9th లార్డ్ ఏమో 2ndలో వెళ్ళడం అంటే డబ్బు వచ్చే సూచనలు, ఫైనాన్షియల్ స్టెబిలిటీ వచ్చే సూచనలు మనకి ఎక్కువ కనిపిస్తున్నాయి. కానీ ఈ గ్రహణం మూలాన్ని కొంతవరకు లాసెస్ వచ్చే ఛాన్సెస్ మనకి ఎక్కువ కనిపిస్తున్నాయి అనమాట. అదొకటి కాకుండా మనం చూసామంటే మార్స్ కూడానే ఉన్నారు. అంటే 10th లార్డ్ కూడానే ఉన్నారు. ఆయన కంబషన్లో ఉన్నారు. అంటే ఏంటి, స్తంభించిపోయి ఉన్నారు అనమాట. దాంతోపాటు ఏలినాట్స్ అని కూడా ఉంది. సో ఏది
ఇదంతా ఏం చెప్తోందంటే ఈ ప్లానెటరీ పొజిషన్స్ మనకి ఏదైనా సరే ఈజీగా రాదు. ఏదైనా సరే 1-2 సార్లు మనం కష్టపడాలి. శ్రమకి తగిన ఫలితం అనేది ఆశించద్దు. శ్రమ పడుతూనే ఉండాలి. శ్రమకి తగిన ఫలితం అనేది కొంతవరకు మనకి కనిపించట్లేదు. అదొకటి కాకుండా మనకి జూపిటర్ ఏంటంటే మనం చూసామంటే చూపు ఉంది, జూపిటర్ చూపు ఉంది, చల్లని చూపు. నిలబడడం అనేది ఉంటుంది. అంటే ఏంటి, మనకి ఏంటంటే మనకు కావాల్సింది మనకి అందుబాటులో ఉంటుంది. మోతాదు కానీ, లేకపోతే ఒక పని చేయాలంటే సడన్గా డబ్బు రావడం కానీ, లేకపోతే ఒక వస్తువు రావడం కానీ, ఇంకోళ్ళు వచ్చి ఇవ్వడం కానీ, ఇంకోళ్ళు వచ్చి హెల్ప్ చేయడం కానీ, ఇవన్నీ ఈ నెలలో మనకి కనిపిస్తున్నాయి అన్నమాట. సో కొంతవరకు శుభ సూచనలు. అండ్ ఆల్సో సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ వీళ్ళకి కొంతవరకు బాగానే ఉందని చెప్పాలన్నమాట. అండ్ ఆల్సో మనం చూసాము అంటే కనుక గ్రహణం మూలాన్ని చాలా ఎఫెక్ట్ అయ్యే మన రాశి కింద మనం తీసుకోవాలి. సో వీళ్ళు గట్టిగా పరిహారాలు చేయడం అనేది వెరీ ఇంపార్టెంట్. దేంట్లో వీళ్ళకి అడ్డంగాలు వస్తాయి, తప్పక వీళ్ళు చేసే పనిలో అడ్డంగాలు వస్తాయి, ఆపర్చునిటీస్ వస్తాయి, కానీ ఎందుకో అవి చేజారిపోతూ ఉంటాయి అన్నమాట. కాలదామదం అవుతూ వెళ్తుంది. అండ్ ఆల్సో లోన్స్ తీసుకునే పరిస్థితి అనేది మనకి కనిపిస్తోంది. ఖర్చులు అవుతూనే ఉంటాయి, విపరీతమైన ఖర్చు. అలాగే దాంపత్య జీవితంలో కూడా అంత అనుకూల పరిస్థితి అనేది మనకు కనిపించట్లే. అలాగే కొత్తగా పెళ్లి కావాలి, పెళ్ళైన వాళ్ళకి కూడా కొంతవరకు డిసగ్రిమెంట్స్ వచ్చి ఎడబాటు వచ్చే ఛాన్సెస్ మనకి ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట. అదే పరిస్థితి ఇంట్లో కూడా ఉంటుంది. అంటే పెద్దవాళ్ళతో కూడా ఉండే ఛాన్సెస్ మనకి ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట. కానీ వీళ్ళకి ఏంటంటే ప్లస్ పాయింట్ ఏంటంటే తప్పక గవర్నమెంట్ రంగంతో పని చేయించుకోవాలి అంటే ఈ నెల వీళ్ళకి తప్పక కలిసి వస్తుంది. తప్పక పని చేయించుకోవచ్చు. అంటే గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ అంటున్నాను, లేకపోతే గవర్నమెంట్ కాంట్రాక్ట్ పట్టుకోవాలి అంటే ఇది చాలా మంచి మంత్ కింద మనం చెప్పుకోవాలి. ఖర్చు అనేది చాలా విపరీతంగా ఉంది. అదొకటి కాకుండా హెల్త్ రీత్యా తప్పక కాన్సన్ట్రేట్ చేయాలి. హెల్త్ సెన్సిటివ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఇన్ఫెక్షన్స్ ఈజీగా వచ్చే ఛాన్సెస్ మనకి కనిపిస్తున్నాయి కనుక, అండ్ ఆల్సో మనకి తెలుసు క్లైమాటిక్ చేంజెస్ కూడా వస్తున్నాయి కనుక మంచి ఆహారం తీసుకోవడం, టైమింగ్ పెట్టుకోవడం, టైమింగ్ ప్రకారం మనం డైట్ తీసుకోవడం, బయట ఎక్కువ తినకపోవడం. ఎందుకంటే స్టమక్ అంటే డైజెషన్ సిస్టమ్ కొంచెం సెన్సిటివ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కనుక ఇవన్నీ జాగ్రత్త పడడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. కానీ వీళ్ళకి ఏంటంటే కేతు 7th హౌస్లో ఉన్నాడు కనుక తప్పక వీళ్ళ ఇందాక చెప్పినట్టు పార్ట్నర్షిప్ బిజినెస్ కూడా కొంతవరకు దెబ్బతినే ఛాన్సెస్ మనకి ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట. అదొకటి కాకుండా సడన్గా డబ్బు వచ్చే సూచనలు మనకి కనిపిస్తున్నాయి. అది కూడా సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంతే అన్నమాట. మరి వీళ్ళు ఎలాంటి పరిహారాలు చేస్తే బాగుంటుంది అంటారు మేడం? తప్పక వీళ్ళు కంటిన్యూస్గా నవగ్రహ స్తోత్రం చదువుకోవడం అనేది మంచిది. నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేయండి ఎవ్రీ సాటర్డే, తప్పక చేయండి. అదొకటే కాకుండా శనికి దానం ఇవ్వడం, నల్ల నువ్వులు దానం ఇవ్వడం వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఆల్సో ఏంటంటే ఒక బ్రాహ్మణుకి దానం ఇవ్వండి. అది లేని పక్షాన్ని మీరు ఏంటంటే శని మీద పోసి కూడా రావచ్చు. తైల దీపం పెట్టుకోవడం, ఒక పీపల్ ట్రీ కింద తైల దీపం పెట్టుకోవడం మంచిది. లేకపోతే ఎవ్రీ డే అంటే మన ఇంట్లో కూడా దీపం పెట్టుకోండి. తైల దీపం పెట్టుకోవడం చాలా చాలా మంచిది అనమాట. అండ్ ఆల్సో ఎప్పటికీ మనం చెప్తూ ఉంటాం అనమాట, వెంకటేశ్వర స్వామిని కొలవండి, లేకపోతే ఆంజనేయ స్వామిని కొలవడం అనేది చాలా చాలా మంచిది అనమాట. ఏదైనా విజయం సాధించాలి అంటే పట్టుదలతో సాధించాలి కనుక మనం ఆ దేవుళ్ళని చెప్తూ ఉంటాం అనమాట. తప్పక వీళ్ళందరినీ కొలిస్తే కొంతవరకు వీళ్ళకి ఏంటంటే ఊరట కలుగుతుంది. కానీ నేను ఇందాక చెప్పినట్టు గ్రహణం చాలా ఎఫెక్ట్ ఇస్తుంది కనుక తప్పక గ్రహణం విడిపోయిన తర్వాత దానం ఇవ్వడం అనేది ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. బియ్యం అలాగే నాగప్రతిమ దానం ఇవ్వడం అనేది వెరీ ఇంపార్టెంట్. దాంతోపాటు రాహు దానం కూడా ఇవ్వచ్చు అనమాట, మేము చెప్తూ ఉంటాము. సో ఇవన్నీ ఇవ్వచ్చు. కానీ ఒక్కొక్క గుళ్ళో కానీ ఒక్కొక్క బ్రాహ్మణుడు ఒక్కొక్కలా చెప్తారు. సో వాళ్ళతో సంప్రదించి ఏం ఇవ్వాలో ఇవ్వడం అనేది ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. నవధాన్యాలు కూడా మనం దానం ఇవ్వచ్చు అనమాట. అండ్ రుద్రాక్ష విషయానికి వస్తే కనుక తప్పక వీళ్ళు చతుర్ముఖి రుద్రాక్ష వేసుకోవాలి 4. అండ్ ఆల్సో అలాగే ఏంటంటే 12 రుద్రాక్ష వేసుకోవడం అనేది మంచిది. ఇంకా విజయం సాధించాలి అంటే 13 ముఖి చెప్తూ ఉంటాం అనమాట. తప్పక అది వేసుకోవచ్చు. ఇవన్నీ ఏంటంటే జాతక రీత్యా ఇవ్వడం అనేది జరుగుతుంది. సో జాతకం పరిశీలించుకున్న తర్వాత ఇవ్వడం, అలాగే ఏంటంటే మనం ఒక రుద్రాక్ష కూడా మన దగ్గర తీసుకోవచ్చు. సో తప్పక మనల్ని సంప్రదిస్తే ఇవన్నీ వివరాలు చెప్పడం అనేది జరుగుతుంది.